Dear students, perimeter and area 7th class mathematics chapter లో మనము ముందు ఇంట్రడక్షన్ చెప్పుకోవడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద పెరిమీటర్? A perimeter is the distance around a closed figure. Closed figure అంటే చూడండి, క్లోజ్ చేయాలి. దిస్ ఈజ్ ఏ ఓపెన్ ఫిగర్. క్లోజ్డ్ ఫిగర్ యొక్క అరౌండ్ ద డిస్టెన్స్, ఇక్కడి నుంచి మొదలు పెట్టామంటే మనం ఇటు డిస్టెన్స్ వస్తే దిస్ ఈజ్ ఏ క్లోజ్డ్ ఫిగర్, దిస్ ఈజ్ డిస్టెన్స్. సో ఇక నెక్స్ట్ అంటే చుట్టుకొలత. చుట్టుకొలత అంటే చుట్టూ ఉన్న దూరాన్ని ఏమంటామంటే దాన్ని చుట్టుకొలత అంటాము. ఓకే. ఏరియా. ఏరియా ఈజ్ ద రీజన్ ఆక్యుపైడ్ బై ఎ క్లోజ్డ్ ఫిగర్. క్లోజ్డ్ ఫిగర్ ఆక్రమించిన స్థలాన్ని, ఆక్రమించిన ప్రాంతాన్ని వైశాల్యము అంటాము. ఏమంటాము? వైశాల్యము అంటాము. రైట్. ఈ పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఇక్కడ మనం ఆల్రెడీ కొన్ని బొమ్మలు, కొన్ని ఫిగర్స్ గురించి మనకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ. ఇది మన 6th లోపు మనకు కొన్ని ఆల్రెడీ వచ్చినాయి. రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ప్రతి యాంగిల్ కూడా 90 degrees ఉంటుంది, ప్లస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో లెంత్ లెంత్, బ్రెడ్త్ బ్రెడ్త్. రెక్టాంగిల్ అంటే లెంత్ అంటే నేను ఏం చెప్పాను, లెంత్ అంటే ఎల్ అనుకోండి, బ్రెడ్త్ అంటే బి. పెరిమీటర్. పెరిమీటర్ అంటే డిస్టెన్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ ఫిగర్ అని చెప్పా. సో ఇక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎల్, ఇక్కడ బ్రెడ్త్ బి, నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎల్, నెక్స్ట్ బి. సో ఇక్కడ 2L ప్లస్ 2B. 2 కామన్ తీసినట్లయితే 2 into L plus B. That's all. Perimeter of the rectangle is equal అంటే పెరిమీటర్ ని P తో చూసినట్లయితే 2 into L plus B. అంటే పొడవు ప్లస్ వెడల్పు మనం యాడ్ చేసి వచ్చిన సమ్ముని 2తో మల్టిప్లై చేస్తే పెరిమీటర్ వస్తుంది. రెక్టాంగిల్ యొక్క ఏరియా. ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ ఇస్ ఈక్వల్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో పొడవు అంటే ఎల్ అంటే పొడవు, బి అంటే వెడల్పు. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఇస్ ఈక్వల్ పొడవు ఇంటూ వెడల్పు. పొడవు ఇంటూ వెడల్పు. నెక్స్ట్ స్క్వేర్. 4 sides ఆర్ ఈక్వల్, ప్రతి యాంగిల్ రైట్ యాంగిల్. సో ఇక్కడ ఈ స్క్వేర్ యొక్క మనకు పెరిమీటర్ అంటే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ ఈక్వల్ ఎస్, ఇక్కడి నుంచి లెంత్ ఎస్, ఇక్కడి నుంచి సైడ్ ఎస్, ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎస్, ప్లస్ ఎస్. ఎన్ని ఎస్ లో? 4S. సో 4S 4 into S. పెరిమీటర్ వచ్చేసి 4 into S. ఎస్ అంటే సైడ్ లెంత్, లెంత్ ఆఫ్ ది సైడ్. సో perimeter of the square is equal to 4 into side. Next, area of the square is equal to side into side. ఇవి రెండు మనకు ఆల్రెడీ నేర్చుకున్నామా. ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ మీరు గమనించండి ఒకసారి. ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ ABC అనేది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లో ఇక్కడ H అని ఒక మనం ఇవ్వడం చూడండి, BD అనేది. అంటే ఇక్కడ ఈ టర్మ్ హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ అనే పదం వాడతాం. ఇక్కడ మనం ఎత్తు లేక ఉన్నతి అంటాం. హైట్ అంటే ఎత్తు, ఆల్టిట్యూడ్ అంటే ఉన్నతి. సో ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్. ఒక శీర్షం నుండి ఎదుటి భుజము మీదకి గీసిన లంబాన్ని ఉన్నతి లేదా ఎత్తు అంటాము. వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ గీసిన పర్పెండిక్యులర్ ని హైట్ అంటాము. దట్స్ ఆల్. నెక్స్ట్, సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే హాఫ్ ఇంటూ బేస్. దిస్ ఇస్ కాల్డ్ బేస్. బేస్ ఇంటూ హైట్. దట్స్ ఆల్. నెక్స్ట్, పెరిమీటర్. ఇక్కడ పెరిమీటర్ అంటే ఆల్రెడీ చెప్పడం జరిగింది, ద డిస్టెన్స్ అరౌండ్ ఏ క్లోజ్డ్ ఫిగర్. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ లెంత్ ఏ, ఇక్కడ నుంచి సి, ఇక్కడ నుంచి బి, ఏ ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ 3 sides, సమ్ ఆఫ్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్ ఈజ్ ఏ పెరిమీటర్. నెక్స్ట్, పారలోగ్రామ్. పారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్.
సో ఈ రెండు సైడ్లు ప్యారలల్ అండ్ ఈక్వల్, టూ సైడ్స్ ఆర్ ప్యారలల్ అండ్ ఈక్వల్. సో దిస్ ఈజ్ ఏ హైట్. A perpendicular drawn from a vertex of parallelogram to the opposite side of the parallelogram is altitude of parallelogram. Perimeter of the circle అంటే length of the circle or circumference of the circle అంట జరుగుతుంది. This is a radius. ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఈ సర్కిల్ మీద ఉండే డిస్టెన్స్ ని ఫిక్స్డ్ డిస్టెన్స్ రేడియస్ అంటాము. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5r స్క్వేర్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 2πr. సో ఏరియా అండ్ పెరిమీటర్ గురించి మనము ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా ఇప్పుడు మనకుండే 3 ట్రయాంగిల్, ప్యారలోగ్రాము అండ్ సర్కిల్ గురించి మనము ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ప్యారలోగ్రామ్ యొక్క ఏరియా గురించి మనం ఒకసారి చెప్పుకుందాము. ఈ ప్యారలోగ్రామ్ ఏరియా అంటే ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ ఏబిసిడి ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్. బేస్ అనేది మనకు ఐడియా వచ్చేసింది. ఇక్కడ బేస్ అనుకున్నట్లయితే ఇది హైట్ అవుతుంది. హైట్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను. ఏమని చెప్పాను? ఏ పర్పెండిక్యులర్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టెక్స్ టు ది ఆపోజిట్ సైడ్ ఈజ్ కాల్డ్ ఆల్టిట్యూడ్ ఆర్ హైట్. అంటే ఒక శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబాన్ని ఉన్నతి లేదా ఎత్తు అంటారు. మనకి టెక్స్ట్ బుక్ లో ఈ యొక్క డెఫినేషన్ చూడండి. ద పర్పెండిక్యులర్ డ్రాప్డ్ ఆన్ దట్ సైడ్ ఫ్రమ్ ది ఆపోజిట్ వర్టెక్స్ ఈజ్ నోన్ యాజ్ హైట్ ఆర్ ఆల్టిట్యూడ్. సో ఇక్కడ వచ్చేసి ఏబి బేస్ అయి ఉంటే ఈ ఈడి వచ్చేసి హైట్ అయింది. ఏబిసిడి ప్యారలోగ్రామ్ లో ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో హైట్ ఎక్కడి నుంచి గీయడం జరిగింది? డి అనే వర్టెక్స్ నుంచి గీయడం జరిగింది. ఎక్కడ గీశారు? బీసీ అనే సైడ్ మీద గీయడం జరిగింది. సో బీసీ సైడ్ ఈజ్ ఏ బేస్ అవుతుంది, డిఎఫ్ అనేది హైట్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రాస్తాను నేను ఒకసారి. ఇక్కడ మీరు గమనించండి, ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ ఏబికి పర్పెండిక్యులర్ గీయడం జరిగింది. సో ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ టిఈ. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ నుంచి వర్టెక్స్ ఎక్కడికి గీయడం జరిగింది? ఈ సైడ్ మీదకి గీయడం జరిగింది. సో బీసీ ఈజ్ ఏ బేస్ అయినప్పుడు బీసీ ఇంటూ బేస్ ఇంటూ హైట్ అవుతుంది. దీనికి ఒక ఎఫ్ అనే నెంబర్ ఇద్దాం. ఎఫ్ అవుతుంది అంటే ఏఎఫ్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్. ఇది జనరల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేర్చుకుంటే మిగతా 3 ప్రాబ్లమ్స్ ఇప్పుడు ట్రైన్స్ లో ఈజీగా మనం చేయగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఏంటి కదా. సో బీసీ ఇంటూ టిఎఫ్. సో దట్స్ ఆల్. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. చాలా సులభంగా చెప్పేస్తాను. మనకి 3 టైప్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ లో. ఏరియా కనుక్కోవడం ఒకటి, రెండోది వచ్చి బేస్ కనుక్కోవడం ఒకటి, హైట్ కనుక్కోవడం ఒకటి. ఏమి చేయాలన్నా కూడా మనకి ఏరియాకి ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. సో ఇప్పుడు మనం బేస్ కనుక్కోమన్నారు అనుకోండి. బేస్ అంటే బేస్ ని హైట్ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ మనం మల్టిప్లై చేసే హైట్ ఇటు సైడ్ ఏరియా బై హైట్ అంటే డివిజన్ చేస్తుంది. సో చూడండి ఒకసారి. బేస్ రావాలంటే ఏరియా బై హైట్, హైట్ కావాలంటే ఏరియా బై బేస్. ఈ ఫార్ములా ఒకటి మనకి గుర్తుంటే మనం ప్రాబ్లమ్స్ చూసిన వెంటనే చాలా స్పీడ్ గా మనం చేయగలుగుతాం. దట్స్ ఆల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫాలోయింగ్ ప్యారలోగ్రామ్స్. సో ఇక్కడ మీరు చూడండి 3 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మనము ఏరియా కనుక్కోవాలి. సో ప్యారలోగ్రామ్ యొక్క ఏరియా అంటే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలంటే భూమి ఇంటూ ఎత్తు. ఓకే, శీర్షం నుండి పైకి గీయడం జరిగింది. ఇక్కడ ఉండే శీర్షం నుంచి ఈ వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ కి గీయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఏ బేస్. వాడు కొలత ఇచ్చినంత మాత్రాన మన బేస్ అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఫస్ట్ ఎక్కడి నుంచి గీయడం జరిగింది? ఎక్కడి నుంచి ఈ ఆపోజిట్ సైడ్ మీద గీయడం జరిగింది బేస్. సో ఇప్పుడు ఈ ప్యారలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్పాము.
Opposite sides are equal and parallel. So AB is equal to 8 centimeters. Height is equal to 3 centimeters. Area of the parallelogram is equal to base into height. Base into height. So base of the 8 centimeters. Height 3.5 centimeters. సో ఇవి మనం చూసిన వెంటనే చాలా స్పీడ్ గా వేయాలంటే 3.5 అంటే 7/2, 8 into 7/2. సో 2 1 ja 2 4 ja 28 centimeters square. సో మనకి ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 8 5s are 40, 8 5s are 44, 8 3s are 24, 24 4 28. సో ఇక్కడ పాయింట్ తర్వాత ఒక పాయింట్ తర్వాత ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి డిజిట్ తర్వాత పాయింట్ పెట్టడం జరుగుతుంది. సో 28 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ దీన్ని మనం ఆల్రెడీ చాలా జాగ్రత్తగా సులభంగా చేయాలి ప్రాబ్లమ్స్ ని. సో ఇలా కూడా ఉంటుంది 8 into 3 35/10. సో ఈ విధంగా కూడా మనం మల్టిప్లై చేయొచ్చు. సో ఇది ఈజీ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా బేస్ ఇక్కడే ఉంది చూడండి. పర్పెండిక్యులర్ ఎక్కడైతే మనకి రైట్ యాంగిల్ చూపిస్తుందో అక్కడ ఇది బేస్ అవుతుంది చూడండి. సో ఈ బేస్. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ పారలలోగ్రామ్. సమాంతర చతుర్భుజంలో ఎదుటెదురు భుజాల కొలతలు సమానము. సో దిస్ ఈజ్ 8 centimeters. సో మనకి ఏరియా ఆఫ్ ది పారలలోగ్రామ్ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము 2.5 centimeters into 8 అంటే బేస్ ఇంటూ హైట్. మనం ఇలా రాసుకోవచ్చు కూడా ఒకసారి చూడండి. బేస్ ఇంటూ హైట్. సో బేస్ వచ్చేసి ఒకసారి చూడండి 8 into 2.5 centimeters. ఓకే, మనం ఇటువంటి ప్రాబ్లం చూసిన వెంటనే వేయాలి అంటే ఏంటిది 8 into 2.5 అంటే హాఫ్ కదా, 5 లో హాఫ్. సో 2 1 ja 2 4 ja 4 5s are 20 centimeters square. That's all. లేదు మీరంటే ఒకసారి చూసుకోండి. 8 5s are 44, 8 2s are 16, ఒక 4 20. సో పాయింట్ వచ్చేసి ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి సో ఇక్కడ పాయింట్ పెట్టా 20 centimeters square. That's all. In a parallelogram ABCD, AB is equal to 7.2 centimeters and the perpendicular from C అనేది సింగిల్ లెటర్ కాబట్టి vertex on AB is 4.5 centimeters. ఫస్ట్ ఒక ఫిగర్ తీసుకుందాం. ABCD parallelogram గీసాను. సో AB is equal to 7.2 centimeters. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ ఈ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సి, వర్టెక్స్ సి అనేది సింగిల్ లెటర్ కాబట్టి సో వర్టెక్స్ సి నుంచి మనం ఏ సైడ్ మీదకి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి అంటే ఏబి సైడ్ మీదకి డ్రా చేయాలి. ఏబి సైడ్ మీదకి డ్రా చేశాం. దిస్ ఈజ్ హైట్. హైట్ ఈజ్ ఈక్వల్ టు 4.5 centimeters. సో మనం ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ది పారలలోగ్రామ్స్ కదా. సో ఏబిసిడి ఏరియా ఆఫ్ parallelogram ABCD is equal to base into height. What is base? 7.2 into 4.5. So first of all మనం ఇవి మన డెసిమల్ ఫ్రాక్షన్స్ లో వచ్చినవి మల్టిప్లికేషన్ చాలా సులభంగా నేర్చుకోవాలి మీరు. సో 7.2 into 4.5 మల్టిప్లై చేద్దాం. అంటే పాయింట్ తీసేసి మనం మల్టిప్లై చేద్దాం. 5 2s are 10, 5 7s are 35, 36. Next 4 2s are 8, 4 7s are 28. So 0, 14, 12, 32. So 32 రాశారు. 32 40. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. మొత్తం టోటల్ 2 digits. 1 2 digits తర్వాత నేను పాయింట్ పెట్టడం జరిగింది. 32.40 centimeter square. Square centimeters. This
ట్రై దిస్ ప్రాబ్లమ్ చాలా ఈజీగా మీరు నేర్చుకుంటారు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఈచ్ డయాగ్నల్ బైసెక్ట్ ద పారలోగ్రామ్ ఇంటూ టూ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, పారలోగ్రామ్ ని ఈచ్ డయాగ్నల్ టూ కాంగ్రిగెంట్ ట్రయాంగిల్స్ గా విభజిస్తుంది. అంటే సమాంతర చతుర్భుజములోని ప్రతి కర్ణము సమాంతర చతుర్భుజం రెండు సర్వసమాన త్రిభుజాలుగా విభజిస్తుంది. సో ఈ త్రిభుజంలో ఎంత ఏరియా ఉంటే ఈ త్రిభుజంలో అంతే ఏరియా ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ABCD, parallelogram ABCD. So 1/2 into ఏరియా పారలోగ్రామ్ అంటే బేస్ ఇంటూ హైట్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ బేస్ వచ్చేసి ఏబి, హైట్ వచ్చేసి ఇక్కడ చూడండి సిఈ. సో నెక్స్ట్ మనకి హాఫ్ ఇంటూ ఏబి అంటే బేస్ అనుకున్నాగా, బేస్ ఇంటూ సిఈ అంటే హైట్. చూడండి, ఈ పారలోగ్రామ్ కి ఉండే హైటే ఈ యొక్క ట్రయాంగిల్ కి హైట్ సరిపోతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. సో ఈ ట్రయాంగిల్ లో మనకి ఆపోజిట్ వర్టెక్స్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేయడం జరుగుతుంది ఏబి సైడ్ మీదకి. సో అప్పుడు ఏబి ట్రయాంగిల్ లో సో సిఈ పర్పెండిక్యులర్ ఏబి మీద గీయడం జరిగింది కాబట్టి సిఈని హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ అంటాము. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. మనము ఈ ఫార్ములా ఆధారంగా మనము అనేక ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేయాలి. మనకు డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉన్నవి. ఆ డిఫరెంట్ ట్రయాంగిల్స్ మనం ఏ విధంగా హైట్ ఐడెంటిఫై చేయాలనే విషయం మనం క్లారిటీ ఇద్దాం ఫస్ట్. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ ఎక్యూట్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఏ అబ్ట్యూజ్ ట్రయాంగిల్. అంటే అధిక కోణ త్రిభుజము, లంబకోణ త్రిభుజము, అల్పకోణ త్రిభుజము. ఈ లంబకోణ త్రిభుజంలో ఈ సైడ్ ఈ బేస్ రెండు కూడా పర్పెండిక్యులర్ ఉండడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఏ హైట్, దిస్ ఈజ్ ఏ బేస్. సో దిస్ ఈజ్ ఏ బేస్ అయితే దిస్ ఈజ్ ఏ హైట్ అవుతుంది. దట్స్ ఆల్. కానీ ఈ అల్పకోణ త్రిభుజము అక్యూట్ ట్రయాంగిల్ లో సి నుంచి వర్టెక్స్ సి నుంచి మనం పర్పెండిక్యులర్ గా డ్రా చేసినప్పుడు వచ్చే దీన్ని హైట్ అంటాము. నెక్స్ట్ ఇక్కడ అబ్ట్యూజ్ ట్రయాంగిల్ లో మీరు ఒకసారి సి నుంచి వర్టెక్స్ సి నుంచి మనం ఇక్కడ ఇలా డ్రా చేసినప్పుడు ఇక్కడ ఈ ఏబి సైడ్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇక్కడ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో దిస్ ఈజ్ హైట్. సో బేస్ ఇంటూ హైట్. దట్స్ ఆల్. అంటే ఈ ప్రాబ్లమ్స్ మీరు కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీ నేర్చుకున్న తర్వాతే ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. డైరెక్ట్ గా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చేస్తే మన కాన్సెప్ట్ అంతా రాదు. సో మీకు వివరంగా పూర్తిగా ఫుల్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ ని మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పిన వీడియో కానీ మీ కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అని చెప్పడం జరిగింది. సో మనకి బేస్ కావాలి అంటే ఏరియా బై హైట్, హైట్ కావాలంటే ఏరియా బై బేస్. సో ఈ త్రీ ఫార్ములాస్ ఆధారంగా మనము పారలోగ్రామ్ లో ప్రాబ్లమ్స్ అన్ని చేయగలుగుతాం. నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో మీకు బేస్ కావాలనుకోండి, ఇక్కడ 1/2 అంటే ఇక్కడ 2 ఇక్కడ తిరగబడినప్పుడు 2a అవుతుంది. సో 2 ఇంటూ ఏ అంటే ఏ అంటే ఏరియా, 2 ఇంటూ ఏరియా బై మనకు కావాల్సిన బేస్ కదా, సో హైట్ తో డివిజన్ చేస్తాం. నెక్స్ట్ హైట్ కావాలంటే ఏం చేస్తాము, 2 ఇంటూ ఏరియా బై బేస్.
సో ఈ 3 ఫార్ములాస్ కూడా మీరు ఒకసారి రాసుకొని నేర్చుకున్నట్లయితే ఈ ఎక్సర్సైజ్ చాలా ఈజీగా మనకి అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాక మనం ఎక్సర్సైజ్ చెప్పుకుందాం. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లో కూడా మనం 2 రకాల ఫిగర్స్ మాత్రమే ఉన్నవి. ఒకటి పారలోగ్రామ్ అంటే సమాంతర చతుర్భుజము, రెండవది ట్రయాంగిల్ త్రిభుజము. వీటి గురించి మాత్రమే మనకి ఏరియా అండ్ మన బేస్ గానీ హైట్ గానీ కనుక్కోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఏ పారలోగ్రామ్. ఎగ్జాంపుల్ 1, one of the sides and the corresponding height of a parallelogram are 4 centimeters, 3 centimeters respectively. Find the area of the parallelogram. ఇక్కడ ఫిగర్ కూడా ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనం ఫస్ట్ మనం ప్రాబ్లం చదువుతున్న వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే వాట్ కెన్ వి ఫైండ్, మనం ఏమి కనుక్కోవాలి. అతను ఏమి కనుక్కోమని అడిగాడు మనకి. సో ఫైండ్ కనుగొనాలి. కనుగొనాలి ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ కనుక్కోవాలి. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని మనం కనుగొనాలి. సో మనం ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఫార్ములా ఏంటి? బేస్ ఇంటూ హైట్. మనకు బేస్ ఇంటూ హైట్ ఇచ్చారా ఇవ్వలేదా ప్రాబ్లం లో చూద్దాం. అసలు ఏమి ఇచ్చారు గివెన్ ఏంటి? సో ఫస్ట్ వన్ ఆఫ్ ద సైడ్స్. సైడ్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 సైడ్స్ ఉన్నాయి. 1 2 3 4 సైడ్స్ లో ఒక్క సైడ్ ఇవ్వడం జరిగింది. ఆ సైడ్ ఇచ్చిన సైడ్ ఈ సైడ్ కదా, ఈ సైడ్ యొక్క కరస్పాండింగ్ అనురూప ఎత్తు, ఆ సైడ్ యొక్క అనురూప ఎత్తు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ దిస్ ఈజ్ ఎ బేస్, దిస్ ఈజ్ ఎ హైట్. మనం ఏం కనుక్కోవాలి? ఫస్ట్ బేస్ ఇవ్వడం జరిగింది గివెన్. బేస్ వచ్చేసి 4 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ హైట్ వచ్చేసి 3 సెంటీమీటర్స్. మన ఫార్ములా ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఎంత 4 సెంటీమీటర్స్ మనం రాసుకోవడం జరిగింది ఆల్రెడీ. 4 ఇంటూ హైట్ ఎంత 3 సెంటీమీటర్స్. 4 3 12. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్. స్క్వేర్ సెంటీమీటర్స్. దట్స్ ఆల్. చాలా ఈజీ ప్రాబ్లమ్స్. మనము చెప్పిన యొక్క ఫార్ములాస్ మీరు నేర్చుకోండి అంతే. దట్స్ ఆల్. ఫార్ములా అప్లై చేయటమే. దట్స్ ఆల్. ఫైండ్ ద హైట్ ఎక్స్ ఇఫ్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈజ్ 24 centimeters square and the base is 4 centimeters. First, what can we find? మనం ఏమి కనుక్కోవాలి? Find the height. Height x మనం కనుక్కోవాలి. That's all. So this is a figure. What is the figure? Parallelogram. సమాంతర చతుర్భుజము. సో మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ టైం మీకు. మీరు చూసినామంటే ఫార్ములా చెప్పగలిగితే చాలా ఈజీగా బిట్ అయిపోద్ది. హైట్ ఈజ్ ఈక్వల్ ఏరియా బై బేస్. ఏరియా బై బేస్. దట్స్ ఆల్. ఆల్రెడీ హైట్ ఎక్స్ అనుకున్నాం మనం. ఎక్స్ విలువ కనుక్కోవాలి. దట్స్ ఆల్. నెక్స్ట్ the area of parallelogram is 24 centimeters square. So 24. Area is equal to 24. Base. What is the base? The base is 4 centimeters. So 4 1 ja, 4 6 ja. So x is equal to 6 centimeters square. Centimeter. That's all. ఇక్కడ ఒకసారి మీరు ఒక చిన్న మాట చదవండి. సెంటీమీటర్ స్క్వేర్ బై సెంటీమీటర్. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్, ఒక సెంటీమీటర్ విన్నప్పుడు మనకు టాప్ లో మిగిలింది సెంటీమీటర్. దట్స్ ఆల్. ఫస్ట్ మీరు ప్రాబ్లం నీట్ గా చదవండి, హడావుడి చేయకుండా. ద 2 sides ఆఫ్ ద పారలోగ్రామ్. పారలోగ్రామ్ లో 2 sides ABCD లో ఇవ్వడం జరిగింది. ఆ 2 sides 6 centimeters, 4 centimeters. ఆల్రెడీ ఫిగర్ లో మనకి ఇవ్వడం జరిగింది. ఒక సైడ్ 6 centimeters, ఇంకో సైడ్ 4 centimeters. మనమే అజంప్షన్ చేయని అవసరం లేదు. ఆల్రెడీ ఈ 2 sides ఇవ్వడం జరిగింది. 2 side లో ఫస్ట్ సైడ్ వచ్చేసి 6 centimeters, DC 6 centimeters,
అండ్ 4 సెంటీమీటర్స్ వచ్చేసి ఏడి. దట్స్ ఆల్. ద హైట్ కరస్పాండింగ్ టు ద బేస్ సిడి ఈస్ 3 సెంటీమీటర్స్. ఈ బేస్ 3 సెంటీమీటర్ సిడి ఉంది కదా, ఈ సిడికి కరస్పాండింగ్ హైట్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. దట్స్ ఆల్. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? వాట్ కెన్ వి ఫైండ్? మనం ఏం కనుక్కోవాలి? వాడు ఏం అతను సార్ ఏం కనుక్కోమని చెప్పారు. సో ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ అంటే బేస్ ఇంటూ హైట్. ఫస్ట్ ప్రాబ్లం, ఏరియా ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్. వాట్ ఈస్ ద బేస్? బేస్ మనకు ఇక్కడ ఒక బేస్ ఉంది, ఈ కరస్పాండింగ్ హైట్ మనకు తెలియదు. సో నెక్స్ట్ ఇక్కడ ఒక బేస్ ఉంది, ఈ కరస్పాండింగ్ హైట్ మనకు తెలుసు. సో మనం ఇక్కడ ఉపయోగించుకుందాం. అంటే 2 బేసెస్ ఇచ్చారు. 2 బేసెస్ లో ఏ బేస్ యొక్క హైట్ మనకు తెలుసో ఆ బేస్ యొక్క హైట్ మనము యూజ్ చేసుకుంటే మన ఆన్సర్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ బేస్ 6 సెంటీమీటర్స్, హైట్ 3 సెంటీమీటర్స్. సో బేస్ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్, height 3 cm. That is equal to 18 centimeters square. Okay, first problem is over. Next, second problem. ఏం కనుక్కోమని చూద్దాం. The height corresponding to the base AD. Base AD యొక్క corresponding height కనుక్కోవాలి. Okay, this is x. So మనం ఏం చేయాలి చూద్దాం. Height formula. Height is equal. ఆల్రెడీ ఈ పారలోగ్రామ్ యొక్క ఏరియా మనకు తెలుసు. ఓకే, సో ఏరియా బై బేస్ మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. బేస్ ఈజ్ ఈక్వల్ ఏరియా బై హైట్, హైట్ ఈజ్ ఈక్వల్ ఏరియా బై బేస్. సో ఏరియా, వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా ఈజ్ 18, బేస్ 4 సెంటీమీటర్స్. సో 4 4 జా 16 పాయింట్. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ మన ఫస్ట్ డెసిమల్ ఫ్రాక్షన్ లో డివిజన్ లో వచ్చాయి. సో 4 4 జా 16, 2 రిమైండర్. సో పాయింట్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 4 5 జా 20. దట్స్ ఆల్. సో 4 5 జా 20. సో 4.5 సెంటీమీటర్స్. దట్స్ ఆల్. చాలా ఈజీ. మీరు ఇక్కడ ఫార్ములా వచ్చేసి హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై బేస్, బేస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై హైట్. ఈ ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. ఈ పారలోగ్రామ్ లో ఈ 3 ఫార్ములాస్ వస్తే ఏ ప్రాబ్లం అయినా మనం చేయొచ్చు. కాకపోతే ఇక్కడ కనుక్కోమన్నప్పుడు ఓకే ఇక్కడ హైట్ తెలియదు, కానీ హైట్ ఏరియా కావాలి. దీని ఏరియా మనకు తెలుసా? దీని ఏరియా ఆల్రెడీ కనుక్కోమని చెప్పారు. సో మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగింది. చాలా ఈజీగా చేయొచ్చు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్. 2 ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. కింద ట్రయాంగిల్స్ యొక్క ఏరియా మనం కనుక్కోవాలి. దట్స్ ఆల్. ట్రయాంగిల్ త్రిభుజాలు, త్రిభుజం యొక్క వైశాల్యాలు కనుక్కోవాలి. ఈ ఫస్ట్ ప్రాబ్లం చూసిన వెంటనే మీకు చాలా ఈజీగా ఉంది. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఎక్యూట్ ట్రయాంగిల్. సో లోపలే ఉంటుంది ఆల్టిట్యూడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. ఫస్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఈ ఫార్ములా మీకు తెలియకుండా మీరు ఏం చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ఇవి 3 టైప్స్ ఫార్ములాస్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో నెక్స్ట్ ఇమీడియట్ గా హాఫ్ బేస్ అంటే ఇక్కడ చూడండి, ఈ బేస్ కే కరస్పాండింగ్ హైట్ ఉండడం జరిగింది. సో క్యూఆర్, లెంత్ క్యూఆర్ ఇంటూ టిఎస్. సో what is the length of QR? QR is 4 centimeters. Next, PS is 2 centimeters. మనకి 2 టేబుల్, 2 1 జా 2 2 జా. సో 2 2 జా 4 centimeters square. That's all. అంటే 4 centimeter square. That's all. చూడండి ఎంత ఈజీగా వచ్చిందో. సో ఇక్కడ ప్రాబ్లం చూసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను కాన్సెప్ట్ లో మీకు ఆల్రెడీ చెప్పా. దిస్ ఈజ్ ఏ మీకు ఎబ్ట్యూజ్ ట్రయాంగిల్ అని చెప్పా ఆల్రెడీ. అధిక కోణ త్రిభుజం. అధిక కోణ త్రిభుజంకి ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ దీని ట్రయాంగిల్ ఉంటుంది. దీని యొక్క అబ్ట్యూజ్ యాంగిల్ కి అవుట్ సైడ్ మాత్రమే ఆల్టిట్యూడ్ ఉంటుంది, ఆల్టిట్యూడ్ హైట్. సో ఈ వర్టెక్స్ నుంచి మనము ఇక్కడ కిందకి తీసేటప్పటికి ఇక్కడ ఎక్కడ సైడ్ లేదు. సో ఈ సైడ్ ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ హైట్. దట్స్ ఆల్.
సో ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఏరియా అంటే ఇక్కడ మీరు ఏరియా ఫార్ములా రావాలి. ఫస్ట్ మనకి ట్రయాంగిల్ యొక్క ఏరియా వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో బేస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. అంటే ఇది ఆపోజిట్ గా ఉన్న వర్టెక్స్. ఇది వర్టెక్స్ నుంచి మనము పర్పెండిక్యులర్ డ్రాయింగ్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ ఎ హైట్. సో mn ఇంటూ నెక్స్ట్ OL. దట్స్ ఆల్. హాఫ్ ఇంటూ mn అంటే 3, OL అంటే 2. 2 1 2 1. That is equal to 3 centimeters square or 3 square centimeters. 3 square centimeters. సో ఇక్కడ ఈ ప్రాబ్లం లో మీరు గుర్తుపెట్టుకోండి, ఇది అధిక కోణ త్రిభుజము. అబ్యూజ్ ట్రయాంగిల్ లో హైట్ అవుట్ సైడ్ ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. హైట్ ట్రయాంగిల్ లో కూడా ఇక్కడ కరెక్ట్ గా ఈ సైడ్ హైట్ అయితే ఈ సైడ్ బేస్ అవుతుంది, లేదంటే ఈ సైడ్ బేస్ అయితే ఈ సైడ్ హైట్ అవుతుందని ఆల్రెడీ 3 ట్రయాంగిల్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉండకూడదు. దట్స్ ఆల్. ఫైండ్ BC if the area of the triangle ABC is 36 centimeter square and the height AD is 3 centimeter square. So what is the find BC anadu? So what is the BC? BC అంటే బేస్. దట్స్ ఆల్. మనం బేస్ కనుక్కోవాలి. సో మనకి ఏమి ఇచ్చారు? వాట్ గివెన్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. సో నేను సింపుల్ గా ఏరియా రాసుకుంటున్నాను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మీరు స్టెప్ రాసుకోండి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ABC ఈజ్ ఈక్వల్ 36 సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇంకేమి హైట్ ఇచ్చారు. దేని హైట్ ఇచ్చారు? సో ఇక్కడ మీరు గమనించండి, హైట్ ఇక్కడ వచ్చేసి BC యొక్క హైట్ 7, అంటే బేస్ BC యొక్క కరస్పాండింగ్ హైట్ 3 సెంటీమీటర్స్. సో హైట్ AD ఈజ్ ఈక్వల్ 3 సెంటీమీటర్ స్క్వేర్. మనం ఏం కనుక్కోవాలి? BC కనుక్కోవాలి. అంటే BC అంటే బేస్. BC అంటే బేస్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ బేస్? ఆల్రెడీ మనం 3 ఫార్ములాస్ మనం చెప్పుకోవడం జరిగింది. 2 ఇంటూ ఏరియా, ఇంకా బేస్ కాకుండా ఏముంటుంది? హైట్ తో డివిజన్ చేయడం. దట్స్ ఆల్, అంతే. సో 2 ఇంటూ ఏరియా ఎంత? వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా ఈజ్ 36 సెంటీమీటర్స్ స్క్వేర్. హైట్ ఎంత? 3 సెంటీమీటర్స్. సో 3 1 3 1 3 12 2 24 సెంటీమీటర్స్. సో BC ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్. దట్స్ ఆల్. ఇక్కడ ఈ ఫార్ములా బాగా నేర్చుకోవాలి. హైట్ అడిగారు అనుకోండి, 2 ఇంటూ ఏరియా బై బేస్. సో బేస్ అడిగారు కాబట్టి 2 ఇంటూ ఏరియా బై హైట్. దట్స్ ఆల్. ఈ యొక్క ఫార్ములాస్ మీకు వస్తే ప్రాబ్లం చాలా ఈజీగా ఉంటాయి. కాకపోతే ఒక నిమిషం నేర్చుకోండి. కాన్సెప్ట్ నేర్చుకుని ఏ విధంగా కన్వర్ట్ చేయాలో చూసుకొని నేర్చుకోండి. చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ PQR, PR ఈజ్ ఈక్వల్ 8 సెంటీమీటర్స్ సైడ్ PR. నెక్స్ట్ QR ఈజ్ ఈక్వల్ 4 సెంటీమీటర్స్ ఇంకొక సైడ్ లే బేస్ అవుతాయి. ఓకే, రైట్. అండ్ PL ఈజ్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఇటువంటి ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు అబ్ట్యూజ్ ట్రయాంగిల్ లో ఒక సైడ్ బయట ఉంటుంది, ఒక హైట్ వచ్చేసి అవుట్ సైడ్ ఉంటుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ PQR. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రాబ్లం మనం చేద్దాం ఒకసారి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ PQR is equal, చూడండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. దట్స్ ఆల్. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బేస్ ఇవ్వడం జరిగింది, బేస్ అనుకుంటున్నాను. సో ఈ హైట్ వచ్చేసి మీరు గమనించండి, ఏమనుకోవాలి? M. ఓకే, MQ హైట్ మీకు తెలుసా? అంటే PR సైడ్ నుంచి మనకి పర్పెండిక్యులర్ గీడుతుంది. ఎక్కడి నుంచి? ఫ్రమ్ Q టు ద ఆపోజిట్ సైడ్ PR. సో మనం కనుక్కోవాల్సిందే ఇది. సో ఇది తెలియదు. నెక్స్ట్ ఇక్కడ బేస్ అనుకున్నాను, ఇక్కడ ఉండే ఆపోజిట్ వర్టెక్స్ P నుంచి పర్పెండిక్యులర్ గీయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ హైట్.
సో హాఫ్ ఇంటూ బేస్ QR into PL. So that's half into QR ఎంత 4 centimeters. Next PL ఎంత 5 centimeters. So 2 1 ja 2 2 ja. So centimeter into centimeter, centimeter square. That is square centimeters. ఏరియా ఎప్పుడైనా సరే స్క్వేర్ సెంటీమీటర్స్ కానీ స్క్వేర్ మీటర్స్ ఇక్కడ ఇచ్చిన ఏ యొక్క ప్రమాణం ఏ యూనిట్ ఇవ్వడం అయితే ఆ యూనిట్ యొక్క స్క్వేర్ ఉంటుంది. దట్స్ ఆల్. నెక్స్ట్ ఇక్కడ QM. వాట్ ఈస్ ద QM? QM ఈజ్ ఎ హైట్ కరస్పాండింగ్ ద బేస్ PR. ఏరియా ఆఫ్ triangle PQR is equal to 10 centimeters. That's all. 10 centimeter square. What is the area of PQR అంటే ఇక్కడ మనం ఇవ్వడం జరిగింది కాబట్టి కనుక్కోవడం జరిగింది. సో నేను ఇక్కడ ఈ బేస్ ఆధారంగా కనుక్కోవాల్సిన QM ను నేను రాసుకుంటాను. సో హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇక్కడ PR ఇంటూ QM కనుక్కోవాల్సిన QM రాస్తాను ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ 10. సో దట్స్ ఆల్. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ మనం చాలా సులభంగా అయ్యాలంటే నిమిషం లెక్క వేయాలంటే ఏం లేదు. QM అనేది హైట్. సో QM హైట్ ఈజ్ ఈక్వల్ 2 into ఏరియా బై బేస్ PR. దట్స్ ఆల్. 2 into 10 by PR is 8. సో 20 by 8. సో ఇక్కడ చూడండి 8 2 ja 16. 16 లో 20 లో 16 పోతే 4 ఉంటుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 4 అంటే 40. 2 5 40. సో దట్స్ ఆల్. చాలా ఈజీగా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎ లెంతీ ప్రాసెస్. బట్ మీకోసం చేస్తాను ఒకసారి. హాఫ్ ఇంటూ PR అంటే 8 is equal to QM is equal to 10 centimeters square. యూనిట్స్ పక్కన పెట్టేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. 2 1 ja 2 4 ja. QR is equal to 10 by 4. That is equal to, sorry, sir. 4 2 ja 8. So 2 remainder point పెట్టుకున్న తర్వాత ఇక్కడ 0 పెట్టుకోండి. 4 5 ja 20. So that's so అంటే 2.5 centimeter. ఓకే, ఈజీ. చూడండి, మీరు చూసిన వెంటనే ఆన్సర్ ఎలా చేశారు కదా. ఇక్కడ హైట్ కాబట్టి హైట్ ఈజ్ ఈక్వల్ 2 into ఏరియా బై బేస్. ఏ బేస్ వేయాలి? ఈ హైట్ యొక్క కరస్పాండింగ్ బేస్ రాయాలి ఇక్కడ మనం. ఏరియా అండ్ పెరిమీటర్ లో 9.1 ఎక్సర్సైజ్ ముందు కాన్సెప్ట్ మొత్తం చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ మీరు చాలా ఈజీగా అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయడం జరుగుతుంది. మనం ఒకసారి చూడండి, ఇక్కడ ఫిగర్ ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద ఫిగర్? పారలోగ్రామ్, సమాంతర చతుర్భుజము. ఏం కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ఈచ్ ఫిగర్, ప్రతి ఫిగర్ యొక్క ఏరియా కనుక్కోవాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్? ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో మనకి ఫార్ములా ఐడియా వచ్చేసింది. సో వాట్ ఈస్ ద బేస్? ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఇవ్వడం జరిగింది, దీనికి కరస్పాండింగ్ హైట్ ఇవ్వడం జరిగింది. ఈ డయాగ్రామ్ తో మనకు సంబంధం లేదు. సో బేస్ వచ్చేసి 7 centimeters అండ్ హైట్ వచ్చేసి 4 centimeters. 7 4 ja 28 centimeters square. So 28 square centimeters is the area. That's all. Next problem, B problem. B problem లో కూడా ఏరియా కనుక్కోవాలి. సో ఏరియా కనుక్కోవాలంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద ఫిగర్? పారలోగ్రామ్. ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ is equal to formula base into height. So what is the base? Base is 5 centimeters. Next, height. What is the height? Height is 3 centimeters. ఇక్కడ కరస్పాండింగ్ గా హైట్ ఏమన్నా చూడండి, ఈ సైడ్ కి ఆపోజిట్ వర్టెక్స్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి డ్రా చేయడం జరిగింది. అక్కడ ఇక్కడ నుంచి డ్రా చేసి ఇక్కడ వచ్చింది హైట్. దట్స్ ఆల్. 5 3 ja 15 centimeters square. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడండి, వాట్ ఈస్ ద ఏరియా? ఏరియా ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్. బేస్, వాట్ ఈస్ ద బేస్? 2.5 centimeters into 3.5 centimeters హైట్. సో ఇక్కడ ఏం లేదు, పాయింట్లో నుండి సార్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం కన్ఫ్యూజ్ అవుతుంది మీరు? సో మీకు 25 into 35 రాసుకోండి.
5 5s are 25, 2, 5 2s are 20, 5 2s are 10, 2, 12. Next, 3 table. 3 5s are 15, 1, 3 2s are 6 plus 1, 7. సో ఇక్కడ మీరు చూడండి 7, 5, 7, 8. సో ఇక్కడ నేను రాశాను 875 రాశాను. ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉంది అంటే ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. మొత్తం ఇన్ని టోటల్ 2 నెంబర్స్. సో 1, దట్స్ ఆల్. 8.75 సెంటీమీటర్ స్క్వేర్. ఇంకా మీకు క్లారిటీగా కావాలి అంటే ఏంది ఇక్కడ 25/10 ఇంటూ 35/10 రాసుకుంటాము. సో 25 into 35 is equal to 875/100. 100 అంటే చూడండి 875 రాసి 100th 10th డెసిమల్ పాయింట్. దట్స్ ఆల్. 8.75. అంటే ఇక్కడ 2 జీరోలు ఉన్నట్లయితే కింద బాటమ్ లో అంటే డినామినేటర్ లో 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టండి. 1. దట్స్ ఆల్. చాలా ఈజీ. సో ఇదేంటంటే డెసిమల్ నెంబర్స్ లో మనం మల్టిప్లికేషన్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఇది కూడా బేసిక్. ఇవి నేర్చుకోవాలి, మీరు నేర్చుకుంటేనే ఇవి చేయగలుగుతాం. రోమన్ నెంబర్ 1 లోనే ఇంకా డిఈ ప్రాబ్లమ్స్ చూడండి. ఇక్కడ మీరు గమనించండి, వాట్ ఈస్ ద ఫిగర్? దిస్ ఈజ్ ఏ పారలోగ్రామ్ ఫిగర్. సో ఏరియా ఈజ్ ఈక్వల్ బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఇంటూ హైట్ అంటే బేస్ ఏంటి? ఇక్కడ ఉంది బేస్. సో 5 ఇంటూ 4.8. సో చాలా సింపుల్ గా చూడండి. 5 8 40, 4 5 4 20, 24. సో ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ సో దట్ ఈస్ ఈక్వల్ 24 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ కూడా మీకు ఒకసారి చెప్తాను చూడండి. 4.8. ఇది ఒకసారి మళ్ళీ చూద్దాం ఒకసారి. 5 into 48 by డెసిమల్ పాయింట్ తర్వాత 1/10. సో చాలా సింపుల్ గా చూడండి. మల్టిప్లై చేసుకునే అవసరం అయితే 48 5s are 240 by 10. 10 1 ఈ 10 0 కొట్టేసుకోవచ్చు ఒకటి, లేదా మీకు చివరి 0 0 కొట్టేసుకోవచ్చు అదొక పద్ధతి. లేదా అంటే 10 టేబుల్ లో 10 2 20. సో 24 లో 20 పోతే 4 4 0 40 24. దాట్స్ ఇలాగేం చేసుకోవచ్చు, మీ ఇష్టం. చాయిస్ క్లాస్ ఏ విధంగా చేసుకోండి. పైన మల్టిప్లై చేసి కింద నెంబర్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ వాట్ ఈస్ ద ఫిగర్? పారలోగ్రామ్. ఏం కనుక్కోవాలి మనము? ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. సో హైట్. సో వాట్ ఈస్ ద బేస్? బేస్ ఈజ్ 2 centimeters ఇంటూ హైట్ 4.4 centimeters. సో 2 4 8, 2 4 8. ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. సో ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టా, సెంటీమీటర్ స్క్వేర్. దాట్స్ ఆల్. ఈజీ. మీరు ఎప్పుడైనా పాయింట్ గురించి కంగారు పడద్దు. ముందు పాయింట్ తీసేసి మల్టిప్లై చేయండి. చేసినాక పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్లు ఉన్నాయి చూసుకొని నెంబర్ తర్వాత ఒక పాయింట్ పెట్టేసేయండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రయాంగిల్స్. ట్రయాంగిల్స్ యొక్క ఏరియా కనుక్కోవాలి. త్రిభుజముల యొక్క వైశాల్యాలు కనుక్కోవాలి. ఎన్ని త్రిభుజాలు ఇచ్చారు? ఏ బి సి డి 4 త్రిభుజాలు ఇవ్వడం జరిగింది. మన 4 త్రిభుజాలు కూడా ఆల్రెడీ ఈ 3 types నేను ఆల్రెడీ చెప్పడం. ఇదేమో అబ్ట్యూజ్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఏ అక్యూట్ ట్రయాంగిల్. సో ఇవి రెండు కూడా అక్యూట్ ట్రయాంగిల్స్. సో ఆల్రెడీ ఇక్కడ మనం చూసినట్టు దీని హైట్ కనపడద్ది, ఐడెంటిఫై చేసాము. దిస్ ఈజ్ ఏ హైట్. ఓకే, ఆల్రెడీ గత వీడియోలో 2 సార్లు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో 2 సార్లు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ 1/2 ఇంటూ బేస్ అంటే ఎంత? ఇక్కడ బేస్ కి కరస్పాండింగ్ హైట్ ఇక్కడ 3 centimeters. 4 into 3 centimeters. Base 4 centimeters. Base is a side, one of the side, and corresponding height ఉంటే మనము ఆ బేస్ ఇంటూ హైట్ రాసుకుంటే ఇక్కడ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ రాసామంటే మనకి ఏరియా వస్తుంది. 2 1 2 2 2 3 6 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ సెంటీమీటర్ అనేది యూనిట్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ బి ప్రాబ్లం. ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా? ట్రయాంగిల్ ఏరియా. Triangle area is equal 1/2 into base into height. What is the base? Base ఇక్కడ ఉంది.
5 సెంటీమీటర్స్ ఇంటూ 3.2 సెంటీమీటర్స్. చాలా సింపుల్ గా చేద్దాం, హడావుడి ఏమవుతుంది మనకి. ఇక్కడ 2 1 జా 2, 2 1 జా 2, 3 లో 2 పోతే 1, 1 పక్కన అంటే పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి 6 అవుతుంది. సో నెక్స్ట్ 16 5 జా 80. సో ఇక్కడ ఒక నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. సో 8 సెంటీమీటర్స్ స్క్వేర్. సో నేను ఎక్కువసారి చెప్తాను చూడండి. ఇక్కడ నేను 32 ఎలా కొట్టేసాను చెప్తాను, ఎందుకంటే మీకు బేసిక్స్ కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా అర్థం కావడం కోసం చెప్తున్నా. వీడియోలు ఎంత అయినా కూడా అర్థం కావడం కోసమే చెప్పడం జరుగుతుంది. 2 1 జా 2, సో 3 లో 2 పోతే 1. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఉంది కానీ పాయింట్ కూడా ఒకటి ఉంది. సో పాయింట్ పెట్టుకుంటే ఒక్క నెంబర్ మాత్రమే మనము కౌంట్స్ డౌన్ చేసుకోవచ్చు. సో 2 6 జా, సో 1 పాయింట్. దట్స్ ఆల్. 16 5 జా 80 నెంబర్ తో ఒక పాయింట్. దట్స్ నెక్స్ట్ సి ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఏరియా హాఫ్ ఇంటూ 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పా. ఇక్కడ ఈ సైడ్ అనుకుంటే ఇది ఈ సైడ్ బేస్ అనుకున్నాం హైట్ అవుద్ది. సో ఇది బేస్ అనుకుంటే ఇది హైట్ అవుద్ది. సో చాయిస్ వర్స్. ఇక్కడ బేస్ అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ హైట్. 2 1 జా 2 2 జా 3 2 జా 6 సెంటీమీటర్ స్క్వేర్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఏరియా ఈజ్ ఈక్వల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇక్కడ ఫిగర్ ఏరియాను బట్టి ఇక్కడ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఏరియా వచ్చేది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో వాట్ ఈస్ ద బేస్? బేస్ ఈజ్ 3 సెంటీమీటర్స్. సో హైట్ 2 సెంటీమీటర్స్. 2 1 జా 2 1 జా, సో 3 1 జా 3 సెంటీమీటర్ స్క్వేర్. చాలా ఈజీగా కాన్సెప్ట్ మీకు ఏరియా ఫార్ములా, ట్రయాంగిల్ ఏరియా కానీ పారలోగ్రామ్ ఏరియా ఫార్ములా తీస్తే చాలా ఈజీగా చూసిన వెంటనే మీరు లెక్క వేయచ్చు. చాలా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మల్టిప్లికేషన్స్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ కూడా మీరు చేయగలరు. ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ. మిస్సింగ్ వాల్యూ అంటే ఇక్కడ ఒక మిస్సింగ్ వాల్యూ, ఇక్కడ ఒక మిస్సింగ్ వాల్యూ, ఇక్కడ ఉన్నాయి. సరే ఏమి ఇచ్చారు మనకు? బేస్ ఇవ్వడం జరిగింది, హైట్ ఇవ్వడం జరిగింది. ఏ ఫిగర్? ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. ఓకే రైట్. మనకి ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ లోని మిస్సింగ్ టర్మ్ కనుక్కోవాలి, మిస్సింగ్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ బేస్ ఇవ్వడం జరిగింది, ఏరియా ఇవ్వడం జరిగింది, హైట్ కనుక్కోవాలి. హైట్ ఈజ్ ఈక్వల్ సూత్రం ఏంది? ఏరియా బై బేస్. సో వాట్ ఈస్ ద ఏరియా? 246 బై 20. 20 టేబుల్ మనకు వచ్చు. 21 జా 20, 46, 22 జా 40, 660, 23 జా. దట్స్ ఆల్. సో చూడండి చాలా ఈజీగా అయిపోయింది ప్రాబ్లం మీరు గమనించుకున్నట్లయితే. నెక్స్ట్ ఇక్కడ బేస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏరియా బై హైట్ ఇవ్వడం జరిగింది, హైట్. సో వాట్ ఈస్ ద ఏరియా? 154.5 బై హైట్ ఎంత? 15 సెంటీమీటర్స్. మనకి 15 టేబుల్ వచ్చు. 15 1 జా 15. నెక్స్ట్ 4 ఉంది, 4 డివిజిబుల్ కావట్లేదు. సరే ఈ ప్రాబ్లం ఒకసారి చేస్తాం చూడండి ఒకసారి, ఎందుకంటే బేసిక్ ప్రాబ్లమ్స్ మీరు చేసుకోండి ఇంటికాడ జాగ్రత్తగా. డెసిమల్ ఫ్రాక్షన్స్ మీరు చేస్తే డివిజన్ చేస్తే అయిపోద్ది. 15 1 జా 15. సో 4 కమ్స్ డౌన్, 4 డివిజిబుల్ కావట్లేదు. సో కాబట్టి ఏం చేయాలి? 15 0 0 4. ఇక్కడ పాయింట్ తర్వాత నెంబర్ మనం కమ్స్ డౌన్ చేయాలంటే దించుకోవాలంటే ఇక్కడ పాయింట్ పెట్టుకుని నెంబర్ దించుకోవాలి. 15 3 జా 45. దట్స్ ఆల్. చూడండి 10.3 సెంటీమీటర్. దట్స్ నెక్స్ట్. ఇక్కడ కూడా బేస్ కనుక్కోవాలి. బేస్ కనుక్కోవాలి అంటే ఏరియా బై హైట్. వాట్ ఈస్ ద ఏరియా? చూడండి 48.72 డివైడెడ్ బై 8.4. ఓకే రైట్. ఇది కూడా మనం ఒకసారి చేద్దాము. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు వచ్చినప్పుడు చాలా సులభంగా చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు సులభంగా చెప్తున్నాను ఒకసారి. డినామినేటర్ లో పాయింట్ ఉంది. సో డినామినేటర్ లో పాయింట్ లేకుండా చేయాలి అంటే ఏ నెంబర్ తో మల్టిప్లై చేయాలి? ఒకసారి ప్లేస్ వాల్యూ చార్ట్ రిమెంబర్ చేసుకోండి. 0.1/10 అంటే ఇక్కడ 1/10 అంటే పాయింట్ లో ఒక నెంబర్ ఉంది కాబట్టి 10 తో మల్టిప్లై చేయండి. కింద మీకు ఇంటీజర్ వస్తుంది, హోల్ నెంబర్ వస్తుంది. సో మల్టిప్లై చేసేటప్పుడు మీరు ఇది మనసులో ఆల్రెడీ మీరు
ఇలా మీ మనసులోకి తెచ్చుకోవాలి. ఎలా అంటే ఆల్రెడీ మీరు డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మల్టిప్లికేషన్ చేయడం జరిగింది. ఎందుకని పాయింట్ ద్వారా 2 నెంబర్స్ 1/10 1/100 రాశాను, ఇక్కడ రాశాను. సో మీరు ఇలా చేయడం గుర్తుపెట్టుకోండి. ఒక 10 తో మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ ముందుకు వెళ్తుంది. ఇక్కడ కూడా ఒక నెంబర్ ముందుకు వెళ్తుంది. 84/10 into 10 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా చూస్తున్నాం ఒకసారి. ఇవి బేసిక్స్ మీకు ఒకసారి రిమెంబర్ గా గుర్తు చేస్తున్నాను ఒకసారి అంతే. అంటే 84/10 into 10, సో 84. సో 487.2/84. సో మనకి ఆల్రెడీ 12 టేబుల్ బాగా వచ్చు మనందరికి. సో 12 7 జా 84, 12 4 జా 48, 7 మనకి డివిజిబుల్ కావట్లేదు కాబట్టి 0 పెట్టుకుంటే పాయింట్ పెట్టుకున్న తర్వాత పాయింట్ తర్వాత నెంబర్ కలుపుకుందాం. 72 అవుతుంది. 12 6 జా 72. నెక్స్ట్ మళ్ళీ 7 తో డివిజిబుల్ చేద్దామా? 7 5 జా 35. 40 లో 35 పోతే సబ్ట్రాక్షన్ చేస్తే 5 ఉంటుంది. 5 పక్కన 6 ఉంది. సో పాయింట్ పెట్టుకున్నా పక్కన 6 కలుపుకున్నా 56. 7 8 జా 56. సో ఆన్సర్ ఈస్ 5.8 centimeters. నెక్స్ట్ ఇక్కడ కనుక్కోవాలి, హైట్ కనుక్కోవాలి. హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా బై బేస్. వాట్ ఈస్ ద ఏరియా? 16.38 by 15.6. సో 16.38 divided by 15.6. సో ఈ ప్రాబ్లం మనం ఎలా చేద్దామో చూద్దాం. ఇందా ఏం చెప్పాను, ఇక్కడ ఇంటీజర్ ఆర్ హోల్ నెంబర్ రావాలి. హోల్ నెంబర్ రావాలి అంటే ఇక్కడ పాయింట్ ద్వారా ఎన్ని నెంబర్ ఉన్నాయి? ఒక నెంబర్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్ న్యూమరేటర్ 10 తో మల్టిప్లై చేశా. సో మల్టిప్లై చేసినప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్రంట్ సైడ్కి వెళ్తుంది, అంటే ఇక్కడ వెళ్తుంది. ఎందుకు వెళ్తుందో కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి 156. సో ఇక్కడ మీకు 2 టేబుల్ తో డిజిబుల్ అవుతుంది. చూడండి ఒకసారి. ఈ న్యూమరేటర్ డినామినేటర్ ఒకే టేబుల్ తో కొట్టేద్దాం. 2 7 జా 2 8 జా. సో 2 8 జా 16, 2 1 జా 2, ఇక్కడ 3 లో 2 1 ఉంటుంది, 9 ఉంటుంది. 9 అంటే 18, 2 9 జా 18. దట్స్ ఆల్. నెక్స్ట్ మీరు గమనించండి, ఇది 13 టేబుల్ తో డిజిబుల్ అవుతుంది. 13 6 జా 78, 13 6 జా 78. 81 లో 78 పోతే 3 39. సో పాయింట్ తర్వాత 39 అంటే 13 3 జా. నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో 6.3/6 క్యాలిక్యులేషన్స్ మీరు డెసిమల్ ఫ్రాక్షన్స్ లో మల్టిప్లికేషన్స్ అండ్ డివిజన్స్ సులభంగా నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటాయి. సో 6 1 జా 6, 1.05 centimeters.